నైతికంగా మేము దాన్ని ఆ బాధ్యతని తీసుకుని ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు క్యాష్ కట్టమంటే క్యాష్, లేదంటే కనుక ఓపెన్ మార్కెట్లో స్టాకు బియ్యాన్ని పర్చేజ్ చేసి మీకు అందజేయమంటే అందజేస్తామని చెప్పని లెటర్ ఇవ్వడం జరిగింది. అట్లాగే 10వ తారీఖున కూడా 30వ తారీఖున గోడౌన్ మేనేజర్ గారు కూడా ఆయన డిఎస్ఓ గారికి ఒక రికమెండేషన్ ఇచ్చారు. దీని మీదే ఇలా ఉంది, దానికి కారణాలు ఏమేంటి అనేది కూడా ఆయన ఈ రికమెండేషన్లో ఇచ్చారు. 4వ తారీఖున 4 డిసెంబర్ అంటే 26వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇస్తే 4వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు అందరూ కలిసి ఇన్స్పెక్షన్ చేయటం, ఫిజికల్గా స్టాక్ వెరిఫికేషను, రికార్డ్ వెరిఫికేషను, మేనేజర్ని విచారణ చేసి వారు సివిల్ సప్లైస్ అధికారుల దగ్గర ఆ జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకున్న దరిమిలా అంటే వారొక రిపోర్ట్ని ఎండీ గారికి కూడా రాయటం జరిగింది. ఇప్పుడు 4వ తారీఖున ఈ లెటర్ వారు ఎండీ గారికి రాయటం జరిగింది, సివిల్ సప్లైస్ ఎండీ గారికి. రాస్తే 10వ తారీఖు వీసీ అండ్ ఎండీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వారు జాయింట్ కలెక్టర్ గారు రాసినటువంటి 4వ తారీఖు రాసిన లెటర్ మీద వారు రిప్లై ఇస్తూ డబ్బులు కట్టించుకోండి, క్రిమినల్ కేసు కూడా పెట్టండి అని చెప్పి ఆయన ఉత్తర్వులు ఇచ్చినట్టుగా లెటర్ పంపించినట్టుగా ఉంది. ఆ లెటరు వచ్చిన దరిమిల 10వ తారీఖున శ్రీమతి జయసుధ గారు, నా భార్య శ్రీమతి జయసుధ గారి పేరు మీద, అట్లాగే మేనేజర్ పేరు మీద A1 A2లుగా రాత్రి 9 గంటల ఆ టైంకి ఎఫ్ఐఆర్ నమోదు చేసి 11వ తారీఖున కోర్టుకు పంపించారు. అట్లాగే 10వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఈ నోటీస్ మీద సంతకం పెట్టారు. ఇది వారు 4వ తారీఖు రాసిన లెటర్. ఇది ఈ నోటీస్ మీద సంతకం పెట్టారు. ఈ నోటీసు శ్రీమతి జయసుధా గారికి, అట్లాగే మేనేజర్కి, వీసీ అండ్ ఎండీకి, డిస్ట్రిక్ట్ మేనేజర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్కి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బందర్ తాలూకా మచిలీపట్నం అని రాశారు. ఫర్ ఇన్ఫర్మేషన్ స్టేషన్ ఆఫీసరు, ఆర్డీఓ, తహసీల్దార్ వీళ్ళందరూ కూడా తలొక కాపీ పెట్టారు. దాంట్లో వారు ఏం చెప్పారంటే, మీ దగ్గర స్టాకు వేరియేషన్ కనపడుతుంది, 3708 బస్తాలు. కాబట్టి దాని తాలూకా మీరు పెనాల్టీతో సహా కలిపి 1,70,50,800 జమ చేయండి 3 రోజుల్లోపు అని చెప్పని నోటీస్ మీద సంతకం అయితే పెట్టారు. కానీ దాన్ని శుక్రవారం 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో, 2 గంటలు 3 గంటల మధ్యలో గోడౌన్కి ఎవరో ఒక అతను వచ్చి అంటించి వెళ్ళారని చెప్పని గోడౌన్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు అప్పటికే 10వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదైన దృష్ట్యా మా లీగల్ టీం ఇవన్నీ కూడా బాధ్యతలు తీసుకుని న్యాయ సహాయం కోసం వారందరూ కూడా, లేకపోతే ఇదంతా కూడా రికమెండేషన్లు ఇస్తూ తిరుగుతూ, వారికి ఎప్పుడైతే గోడౌన్ దగ్గర సమాచారం వస్తే వారి ప్లేడర్లు వెళ్ళి చూసి ఆ శ్రీమతి గారికి అప్పటికే
అంటే ఆవిడ ఇంటిమేషన్ చేయటం వెంటనే అంటే అనిపించింది, ప్లేడర్లు నాతో చెప్పింది, మేడం గారికి కూడా చెప్పామండి జయసుధ గారికి, ఉద్దేశపూర్వకంగా 10వ తారీఖు సంతకం పెట్టినప్పటికి కూడా 13వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకు టైమింగ్స్ అంటే బ్యాంక్ ఆపరేషన్ టైమింగ్స్ ఎడ్జ్ ఆఫ్ ది మూమెంట్లో నోటీస్ అతికిచ్చి తెల్లారి శనివారం బ్యాంక్ హాలిడే, ఆదివారం బ్యాంక్ హాలిడే కాబట్టి దీన్ని ఏదో ఫెయిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దానికోసం అంటించినట్టుగా కనపడుతుందండి అని చెప్తే, సరే ఎన్ని తిప్పలు పడ్డామా, ఎన్ని పిల్లి మొగ్గలు వేశారా నా భార్య అందరూ కలిసి కుటుంబ సభ్యులు, ఆవిడ చివరికి ఆ డబ్బుల్ని ఫెయిల్ అవ్వకూడదు అనేది చేసుకుని ఆ డబ్బుల్ని జమ చేసి జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇస్తూ ఆ లెటర్లో కూడా వారు చెప్పడం జరిగింది, కేవలం నైతిక బాధ్యత తీసుకుని మీ యొక్క ఆదేశాలని గౌరవించటానికి మాత్రమే ఈ డబ్బు జమ చేస్తున్నాను తప్పితే మీరు దాంట్లో ఎట్రిబ్యూట్ చేసినటువంటి లేదా ఆరోపించబడినటువంటి ఏ నిందలు కానీ ఏ కార్యక్రమాలకు కానీ మేము అంగీకరించట్లేదు, మేము డినై చేస్తున్నాము అవన్నీ కూడా చెప్తూ వారికి లెటర్ కూడా ఇవ్వటం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి. అంటే జయసుధ గారు తరపున వకీల్ గారు ప్లేటర్ గారు వెళ్ళి జేసీ గారిని కలిసి అందజేయటం జరిగింది. పదమూడో తారీఖునే ఉదయం జయసుధ గారు జిల్లా కోర్టులో బెయిల్ మూవ్ చేశారు. బెయిల్ మూవ్ చేసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా బెయిల్ని డిలే చేయటం కోసం దానిలో ఉన్న పీపీని మార్చి, నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి, అంటే విజయవాడ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ హోదాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ న్యాయ నిపుణులు, అంటే